భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. సంగారెడ్డి నియోజకవర్గ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ ప్రస్థానంలో తమపై ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యాయని, జైలుకు కూడా వెళ్లామన్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో అనేక నిర్బంధాలకు గురయ్యామని చెప్పారు. నిత్యం జనాల్లో ఉన్నామని, అందుకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడే పార్టీ కాంగ్రెస్ అన్నారు కొండ సురేఖ. వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, మేము యాక్టింగ్ అంటే మేము పని చేస్తాం. మాకు ఒక అండదండగా వాళ్ళు వెనకాల ఉండి ఈరోజు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టే ఒక ఎంపీపీ స్థాయి నుంచి నేను ఈరోజు ఒక మినిస్టర్ స్థాయికి రావడం జరిగింది. అక్క కూడా ఈరోజు ఒక స్టేట్ చైర్మన్ అయింది అంటే దానికి కారణం వెనుక జగ్గారెడ్డి అన్న గారు. ఆ రోజు నుంచి నేను ఏదైనా కూడా అక్కకు కమ్యూనికేట్ చేస్తే వెంటనే అన్న రియాక్ట్ అవుతాడు. మరి ఈ ఎలక్షన్లలో కూడా అన్న ఆర్గనైజేషన్ అన్న చేసినా కూడా మరి అక్క ద్వారా మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ అన్న కోరినట్టుగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. పార్లమెంట్ అభ్యర్థిగా మధు గారు కూడా గెలిస్తే ఆయన వేదిక మీద కూర్చుంటే మనమందరం కూడా వెళ్ళి ఆ పథకాలను ఆయన ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవే 6 గ్యారంటీలు దేశమంతా కూడా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలోనే మేనిఫెస్టో విడుదల చేసిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. బీజేపీకి ఎక్కడ పోయినా కూడా ఆదరణ లేదు. ఈరోజు ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు తెలంగాణలో మెజారిటీ సీట్లను తీసుకురాబోతుంది. దేశం మొత్తం మీద కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, గత 9 సంవత్సరాలు మనం అధికారంలో లేము. ఒక చెట్టు పచ్చగా ఉంటేనే మీరు ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఉంటుంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ చల్లగా ఉండి అధికారంలో ఉంటేనే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడే మనం తలెత్తుకొని మన పనులు మనం చేసుకునే అవకాశం ఉంటుంది.